Okay, we'll start theory of cost now. థర్డ్ చాప్టర్లో యూనిట్ నెంబర్ 2. సో యూనిట్ నెంబర్ 1 అయిపోయింది, యూనిట్ నెంబర్ 2 కంప్లీట్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ అండ్ అరౌండ్ 5 మార్క్స్ అయినా రావచ్చు ఈ పర్టికులర్ యూనిట్ నుంచి. సో టైప్స్ ఆఫ్ కాస్ట్, ఫస్ట్ కాస్ట్ గురించి చూద్దాం. అందులో టైప్స్ ఆఫ్ కాస్ట్, అందులో ఫస్ట్ వన్ సో అకౌంటింగ్ కాస్ట్ అండ్ ఎకనామిక్ కాస్ట్. సో అకౌంటింగ్ కాస్ట్ అంటే ఏంటి సార్ అంటే, మనం when we start a business we incur some cost, and ఏ కాస్ట్ అయితే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోకి తీసుకుంటామో ఆ కాస్ట్ని అకౌంటింగ్ కాస్ట్ అని పిలుస్తాం. వేరేస్ సే ఎగ్జాంపుల్, మనకి బిజినెస్ చేయడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి మీకు తెలుసు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే అందులో ఏవే వస్తాయి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్ప్రినర్షిప్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆంటర్ప్రినర్షిప్లో ఈ ఫస్ట్ 3 ఉన్నాయి చూసారా, దీనికి సంబంధించి మనం పే చేసిన కాస్ట్ మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో వస్తాయి, అండ్ ఆ కాస్ట్ని మనం ఏమని పిలుస్తాం అంటే అకౌంటింగ్ కాస్ట్ అని పిలుస్తాం. ఓకే, యూజువల్లీ దాన్ని అకౌంటింగ్ కాస్ట్ అని పిలుస్తాం. వేరేస్ దీన్ని మనం ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని కూడా అంటాం. దీన్ని ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే మన పాకెట్ నుంచి బయటకు వెళ్తాయి, దాన్ని మనం ఇంకర్ అవుతాం కాబట్టి దాన్ని ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని పిలుస్తాం. వేరేస్ ఎకనామిక్ కాస్ట్ అంటే ఏంటి సార్ అంటే, విచ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. See, accounting costs relate to costs which involve cash payment for various factors of production by the entrepreneurship. అంటే ఎంటర్ప్రినర్ ఎవరైతే మన ఓనర్ ఉన్నాడో అతను పే చేసే ప్రతి కాస్ట్ని we will take into accounts. All these costs are accounted and form part of financial statements. ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తాయి. It is the explicit cost incurred by the firm. ఇది కూడా క్లారిటీ ఉంది, explicit cost incurred by the firm. Whereas economic cost, which is something different. Economic cost అంటే which is different అంట from accounting cost, because it considers implicit cost also. సార్ implicit cost అంటే ఏంటి? implicit cost అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ద పర్పస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా అని చెక్ చేసినప్పుడు, సే నాకు ఒక శాలరీ వస్తుందట పర్ మంత్ 1 lakh రూపీస్. ఇప్పుడు నేను శాలరీ వదిలేసి ఒక బిజినెస్కి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఈ బిజినెస్కి నేను ఆ బిజినెస్ రన్ చేసినప్పుడు నాకు వచ్చే రెవెన్యూ నాకు ఎంత ఉండాలంటే, నా ఎక్స్ప్లిసిట్ కాస్ట్ని రికవర్ చేయాలి. అలానే నేను వదిలేసిన ఆపర్చునిటీ కాస్ట్ ఉంది చూసారా, అంటే దాని మీనింగ్ ఏంటి, నేను వదిలేసిన శాలరీ ఉంది, అది కూడా నాకు రికవర్ చేసి పెట్టాలి. అంటే ఎకనామిక్ డెసిషన్ నేను ఎలా తీసుకుంటాను, వెన్ ఐ స్టార్ట్ ఎ బిజినెస్ ఐ ఎక్స్పెక్ట్ మినిమం ఫ్రమ్ దట్ బిజినెస్ టు గెట్ మనీ which can cover both explicit cost at the same time implicit cost. Implicit cost అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటి, ఆపర్చునిటీ కాస్ట్. అంటే నేను ఆ ఆల్టర్నేటివ్కి వెళ్ళినప్పుడు ఇంకేదో ఆల్టర్నేటివ్ వదిలేసి ఉంటాను, నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. ఆ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏదైతే వదిలేసానో అది మినిమం నాకు నేను చూస్ చేసుకుంటున్న ఆల్టర్నేటివ్ నుంచి రావాలి. సో దాన్ని మనం ఇంప్లిసిట్ కాస్ట్ అని పిలుస్తాం. ఓకే, సో ఎకనామిక్ కాస్ట్ ఇంక్లూడ్ వాట్, ఇంప్లిసిట్ కాస్ట్ ఆల్సో. సో EC is equal to explicit cost plus implicit cost. Note, implicit cost is nothing but opportunity cost which is incurred by the entrepreneur for the capital invested. అతను పెట్టిన డబ్బులు అక్కడ కాకుండా ఇంకెక్కడైనా పెట్టుంటే ఏమొచ్చి ఉండేది, సంథింగ్ యూ వుడ్ హ్యావ్ ఎర్న్డ్. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆపర్చునిటీ కాస్ట్ అని పిలుస్తామంట. ఫర్ ఎకనామిక్ డెసిషన్స్ whether to start a business or not, the owner should consider implicit costs also. మనం బిజినెస్ మొదలు పెట్టాలంటే ఓన్లీ మనకు వచ్చే రెవెన్యూ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ని కవర్ చేస్తే సరిపోదట, దాంతోపాటు ఇంప్లిసిట్ కాస్ట్ని కూడా కవర్ చేస్తేనే ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, లేకపోతే ఏముండదు. ఓకే, తర్వాత a firm will get normal profits when the revenue covers explicit cost. సో చూడండి, ఇక్కడ మనకు వచ్చిన ఇన్కమ్ మైనస్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే రెంట్, వేజెస్ ఇవన్నీ మైనస్ చేసాం అనుకోండి, విల్ గెట్ నార్మల్ ప్రాఫిట్. ఓకే, నార్మల్ ప్రాఫిట్. సో ఈ ప్రాఫిట్ ఎంత ఉండాలంటే, అందులో మనకి ఇంప్లిసిట్ కాస్ట్ కూడా కవర్ అయిపోయింది అనుకోండి, అంటే ద నార్మల్ ప్రాఫిట్ ఈస్ మోర్ దెన్ ఇంప్లిసిట్ కాస్ట్, దెన్ విల్ గెట్ ఎకనామిక్ ప్రాఫిట్స్. ఈపీ అంటే ఏంటి, ఎకనామిక్ ప్రాఫిట్స్. సో ఎకనామిక్ ప్రాఫిట్స్ ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ అ బిజినెస్. ఎకనామిక్ ప్రాఫిట్స్ నెగిటివ్ ఉన్నాయనుకోండి, డోంట్ గో అండ్ స్టార్ట్ దిస్ బిజినెస్ బికాస్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు రికవర్ యువర్ ఆపర్చునిటీ కాస్ట్ ఆల్సో. ఐ హోప్ యూ విల్ గెట్ ద పాయింట్ క్లియర్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అకౌంటింగ్ కాస్ట్ అండ్ ఎకనామిక్ కాస్ట్. నెక్స్ట్ వన్, అవుట్లే కాస్ట్ ఆర్ ఆపర్చునిటీ కాస్ట్. అవుట్లే కాస్ట్ అంటే ఏంటంటే మనం పేరులోనే చెప్పవచ్చు, మన పాకెట్ నుంచి బయటకు వెళ్ళిన మనీ.
సార్ ఇదే కదా సార్ ఇందాక కూడా అకౌంటింగ్ కాస్ట్లో ఉంది సార్ అంటే, అవును అది కూడా కరెక్టే. నేనేమంటానంటే ఒక్కొక్కసారి కాస్ట్ని 2 క్లాసిఫికేషన్స్ చేయొచ్చు, 2 రేటే. సే ఎగ్జాంపుల్, నేను ఎస్ ఐఎమ్ 31 years old, సో దిస్ ఈస్ రైట్. ఓకే, ఐఎమ్ ఎ టీచర్, దిస్ ఈస్ ఆల్సో రైట్. అంటే బేస్డ్ ఆన్ మై ప్రొఫెషన్ ఐ కెన్ క్లాసిఫై మై సెల్ఫ్, బేస్డ్ ఆన్ మై ఏజ్ ఐ కెన్ క్లాసిఫై మై సెల్ఫ్. ఎలా అయితే మనం అలా చేస్తున్నామో ఒక ఎక్స్పెండిచర్ని మనం తీసుకెళ్ళి అకౌంటింగ్ కాస్ట్లోనే మనం వేయచ్చు, అలానే అవుట్లే కాస్ట్ని కూడా మనం వేయచ్చు, మనం ఖర్చు పెట్టిన మనీ. సో అందుకు అవుట్లే కాస్ట్ అంటే ఏంటంటే, అవుట్లే కాస్ట్ ఆర్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫర్మ్ సచ్ యాజ్ వేజెస్, రెంట్, రా మెటీరియల్, ఎక్సెట్రా. వేర్ whereas opportunity cost is a benefit which was foregone from the next best alternative opportunity. ఓకే, మనం నెక్స్ట్ వదిలేసిన ఓకే మనం వదిలేసిన నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ నుంచి వచ్చిన ఇన్కమ్నే మనం ఏమని పిలుస్తాం, ఆపర్చునిటీ కాస్ట్. ఎందుకంటే అది వదిలేసుకొని మనం నెక్స్ట్ ఇంకో ఆల్టర్నేటివ్కి వెళ్తున్నాం కాబట్టి. సో దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను, యూ కెన్ రీడ్ ఇట్ ఆన్ యూర్ ఓన్. ఓకే, కమ్ టు ద థర్డ్ వన్, డైరెక్ట్ ఆర్ ట్రేసేబుల్. ఇది ట్రేసేబుల్ కాస్ట్. అది ఓకే, డైరెక్ట్ ఆర్ ట్రేసేబుల్ కాస్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ నాన్ ట్రేసేబుల్ కాస్ట్. అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, మనం ఒక కాస్ట్ ఇంకర్ అయినప్పుడు అది దేనికోసం ఇంకర్ అవుతున్నాం అనేది జనరల్గా తెలిసిపోయింది అనుకో. సో దట్ ఈస్ కాల్డ్ as వాట్, డైరెక్ట్ కాస్ట్. సో దేనికోసం అనేది మనకు తెలిసిపోవాలి. సే సే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్న ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఈ ఈ ఒక క్లాస్ రూమ్ ప్రకారం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో చిన్న ఎగ్జామ్. ఓకే, నాకు ఐ హ్యావ్ అ కాలేజ్. ఆ కాలేజ్లో జూనియర్ ఇంటర్మీడియట్, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ అన్నీ ఉన్నాయి. ఓకే, అన్నీ ఉన్నాయి. సో జూనియర్ ఇంటర్కి ఒక ఫ్యాకల్టీని పెట్టానంట, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ జూనియర్ ఇంటర్ క్లాసెస్. వాళ్ళని పెట్టాను. వాళ్ళకి ఇచ్చిన శాలరీ నాకు డైరెక్ట్గా జూనియర్ ఇంటర్కి ఖర్చు అవుతుంది కదా అది. అంటే దాని మీనింగ్ ఇట్ ఈస్ డైరెక్ట్ కాస్ట్ విచ్ ఇస్ డైరెక్ట్లీ అలకబుల్ టు వాట్, జూనియర్ ఇంటర్. లేదా ఇప్పుడు సిఏ ఫైనల్ కోసం స్పెసిఫిక్గా కొంతమంది ఫ్యాకల్టీని తీసుకున్నాను, యూ కెన్ డైరెక్ట్లీ అలాట్ దట్ మనీ టు హూమ్, దట్ కాస్ట్ టు హూమ్, సిఏ ఫైనల్. అలా వేసేయచ్చు. అలానే ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఆర్గనైజేషన్ మొత్తానికి కలిపి, మా ఆర్గనైజేషన్ పేరు ఏంటనుకున్నాం, వాగ్దేవి. ఓకే, సో వాగ్దేవికి నేను ఏం చేశానంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇంకర్ అయ్యానట. ఈ అడ్వర్టైజ్మెంట్లో సార్ టీవీలో యాడ్ ఇచ్చానట 1 crore rupees. ఈ 1 crore rupees అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు అందులో అడ్వర్టైజ్మెంట్ దేనికి జరుగుతుంది, జూనియర్ ఎంటర్కి, సిఏ, సిఎంఏ అన్నిటికీ జరుగుతుంది. సో ఇప్పుడు ఏది దేనికి ఎంత అలొకేట్ అయింది అనేది యూ కెనాట్ సే, అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ నాన్ ట్రేసబుల్ కాస్ట్, ఆల్సో కాల్డ్ ఎస్ ఇండైరెక్ట్ కాస్ట్. ఐ హోప్ యూ విల్ గెట్ ద పాయింట్ క్లియర్. ఓకే, సో నెక్స్ట్ ఇంక్రిమెంటల్ కాస్ట్. ఇంక్రిమెంటల్ కాస్ట్ ఆర్ సంక్ కాస్ట్. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, యూ వాంట్ టు స్టార్ట్ యూ స్టార్టెడ్ ఎ బిజినెస్. మీరు ఏం చేస్తారంట, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారట. ఆ బిజినెస్ సంబంధించి యూ పర్చేస్ సమ్ అసెట్స్. ఓకే, సో ఈ అసెట్స్ కొన్నప్పుడు ఒక ఓల్డ్ మిషన్ని మీరు అమ్మేసి ఒక న్యూ మిషన్ మీరు కొనాలి అంటే ఇంకర్ అయ్యే ఎడిషనల్ కాస్ట్ని వి కాల్ ఇట్ యాజ్ ఇంక్రిమెంటల్ కాస్ట్. ఓకే, సంక్ కాస్ట్ అంటే ఏంటి సార్ అంటే, ద కాస్ట్ విచ్ వాజ్ ఆల్రెడీ ఇంకర్డ్ అండ్ ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఆల్రెడీ జరిగిపోయిన కాస్ట్ అది, ఆల్రెడీ పెట్టేసాం, డబ్బులు పెట్టేసిన దానికి సంబంధించిన దాన్ని ఏమని పిలుస్తామంట, సంక్ కాస్ట్. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏంటి, ఓల్డ్ మిషన్ ఉంది, ఇంకో న్యూ మిషన్ కొనాలి. సో ఓల్డ్ మిషన్ ఏమో అమ్మేస్తే, ఓల్డ్ మిషన్ ప్లేస్లో న్యూ మిషన్ తీసుకొస్తే అయ్యే ఎక్స్ట్రా కాస్ట్ని మనం ఏమని పిలుస్తామట, ఇంక్రిమెంటల్ కాస్ట్ అని పిలుస్తామట. ఆల్రెడీ ఇంకర్ అయిపోయి ఇంక మనకి ఫ్యూచర్లో డెసిషన్ మేకింగ్ పనికిరాదు అనే కాస్ట్ని ఏమని పిలుస్తాం, సంక్ కాస్ట్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ హిస్టారికల్ ఆర్ రిప్లేస్మెంట్ కాస్ట్. హిస్టారికల్ ఆర్ రిప్లేస్మెంట్ కాస్ట్ అంటే, హిస్టారికల్ అంటే మనకి పేర్లోనే రాస్తుంది ద కాస్ట్ విచ్ వాజ్ ఆల్రెడీ ఇంకర్డ్. సార్ ఇందాక కూడా అదే సార్ చెప్పారంటే, మేము చెప్పిన డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ మనం చేయొచ్చు. రిప్లేస్మెంట్ కాస్ట్ అన్న అంతే. చూడండి, రిప్లేస్మెంట్ కాస్ట్ అంటే ఏంటంట, సిఏ హిస్టారికల్ కాస్ట్ ఇస్ ద కాస్ట్ విచ్ ఇస్ ఇంకర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ద అసెట్. ఒక అసెట్ కొనుక్కున్నప్పుడు ఇంకర్ అయిన కాస్ట్ని మనం హిస్టారికల్ కాస్ట్ అంటాం. ఇప్పుడు గత సంవత్సరం మనం ఏదో కొనుక్కున్నాడు ఒక అసెట్, సో వీ స్పెండ్ సమ్ 10 lakh rupees టు బై దట్ అసెట్. ఇప్పుడు అది కొనుక్కున్నప్పుడు వెన్ వి అక్వైర్ దట్ అసెట్, దాన్ని మనం హిస్టారికల్ కాస్ట్ అంటాం. వేరే రిప్లేస్మెంట్ కాస్ట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ టు బి ఇంకర్డ్ ఫర్ రిప్లేసింగ్ ద ఓల్డ్ అసెట్ టుడే. చూసారా, అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక అసెట్ అమ్మేసి
దాన్ని రిప్లేస్ చేసి ఇంకోటి తెచ్చుకున్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ రిప్లేస్మెంట్ కాస్ట్. జనరల్లీ రిప్లేస్మెంట్ కాస్ట్ ఆర్ హయ్యర్ దాన్ హిస్టారిక్ కాస్ట్ బికాస్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రైజెస్. సే నేను ఈ ల్యాప్టాప్ని ఒక 5 years బ్యాక్ కొన్నానట 50,000 రూపీస్కి. సో దిస్ కాల్డ్ హిస్టారికల్ కాస్ట్. ఇప్పుడు ఇదే ల్యాప్టాప్ని ఇప్పుడు 5 years అయిపోయింది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు రిప్లేస్ ఇట్. ఇది తీసుకొచ్చి ఇలాంటిది ఇంకోటి కొనాలనుకోండి, ఇట్ ఈస్ కాస్టింగ్ 80,000 రూపీస్. ఎందుకంటే 5 years బ్యాక్ ఉన్న ప్రైజెస్ ఇప్పుడున్న ప్రైజెస్ వేరు వేరు. And hence 80,000 rupees అయిపోయిందంటే it's the same laptop when I want to replace it now. And hence replacement cost is more than historical cost because of what reason? Because of rise in prices, because of inflation. Okay. So the next one is private cost or social cost. Private cost or social cost. Sir, private cost అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి సే మనం ఒక సొసైటీలో వి లివ్ అండ్ వి ఇంకర్ సమ్ కాస్ట్ ఫర్ అ బిజినెస్, ఎందుకంటే బికాస్ వి స్టార్ట్ అ బిజినెస్ ఇన్ అవర్ సొసైటీ. సో మన ఆర్గనైజేషన్ కోసం మనం ఇంకర్ అయిన కాస్ట్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైవేట్ కాస్ట్. వేరే యాజ్ సోషల్ కాస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఆర్గనైజేషన్ వల్ల మనం వీఆర్ కాజింగ్ సమ్ డ్యామేజ్ టు ద సొసైటీ, that is called as social cost. చూడండి, private costs are the costs incurred by the firms themselves and include implicit costs and explicit costs, whereas social cost అంటే ఏంటంటే it refers to the cost borne borne by the society, spelling wrong, okay, by society on account of business activity, and it includes private cost and external cost also. Society cost also includes the cost where the price is not required to be paid, మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదట. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద డిస్యూటిలిటీ సచ్ యాజ్ ఎయిర్ పొల్యూషన్ ఎక్సెట్రా. దాన్ని కూడా మనం ఏమని పిలుస్తామట? సోషల్ కాస్ట్ అని పిలుస్తామట. అంటే వీఆర్ కాజింగ్ సమ్ డ్యామేజ్ టు సొసైటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రన్నింగ్ దిస్ బిజినెస్, అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సోషల్ కాస్ట్. ఓకే. అండ్ ఇప్పటి వరకు చెప్పినవి అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఇప్పటి నుంచి మన డిస్కషన్ ఏదైతే ఉందో వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. నేను కావాలని కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. As soon as possible, you just want to complete the lectures kabatti within no time I just want to revise everything. Okay. So fixed cost and variable cost. Fixed cost ante enti sir? Fixed cost is constant irrespective of the output level. It is the function of the capacity. It is a function of capacity. So దీని మీనింగ్ ఏంటో మనం చూద్దాం. నేను లెట్ మీ టేక్ ది ఎగ్జాంపుల్. ఈ చాప్టర్ అంతా కూడా, ఈ యూనిట్ అంతా కూడా నేను ఒకే ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని ఐ జస్ట్ రన్. ఓకే. సో ఐ జస్ట్ వాంట్ టు, మీకు అర్థం కావడం కోసం సింపుల్ ఎగ్జాంపుల్స్ I just want to take it. Okay. Yeah. Carefully observe cheyandi. I just want to start a business of providing some service called as educational service. Okay. So ఒక రూమ్ రెంట్కి తీసుకున్నానట. ఆ రూమ్ రెంట్ ఎంత? 60 కెపాసిటీ. సో నేను ఏమంటున్నానంటే, ఈ 60 కెపాసిటీకి నేను డిఫరెంట్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతుంది. సో రెంట్ సే ఇమాజిన్ 1 lakh rupees. రెంట్ ఎంతట? 1 lakh. 1 room రెంట్ 1 lakh rupees. ఓకే. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్. ఓకే. ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుందట, మినిమం బిల్. సో ఎలక్ట్రిసిటీ బిల్ 30,000 రూపీస్ వస్తుందట. దాని తర్వాత 60 స్టూడెంట్స్కి, ఈచ్ స్టూడెంట్కి మనం బుక్స్ ఇవ్వాలట. బుక్స్ పర్ స్టూడెంట్ ఇట్ ఈస్ 1000 రూపీస్ కాస్ట్. ఇది కూడా కాస్టే కదా, 1000 రూపీస్ పర్ స్టూడెంట్. ఓకే. నౌ నేను ఏం చేస్తానంటే, ఈ క్లాస్ రూమ్కి ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి నేను మల్టిపుల్ ఎక్స్పెండిచర్స్ ఇంకర్ అవుతున్నాను. శాలరీ. ఇదేంటిది? శాలరీ ఏం చేశానంటే, పర్ మంత్ ఈచ్ ఫ్యాకల్టీకి శాలరీ 50,000 రూపీస్ పెట్టానట. ఓకే. నౌ యూ టెల్ మీ, నేను ఏం చేస్తానంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్పుట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద 60 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అది 1 స్టూడెంట్ వచ్చినా, 10 వచ్చినా, 20 వచ్చినా, 30 వచ్చినా, 40, 50, 60, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, రెంట్ ఈస్ ఫిక్స్డ్. ఎవరు రాకపోయినా రెంట్ మనం కట్టేయాల్సిందే. ఓకే. ఎవరు వచ్చినా రాకపోయినా రెంట్ మనం కట్టాల్సిందే. అలానే వచ్చినా రాకపోయినా మనం శాలరీస్ కూడా కట్టాల్సిందే. ఓకే. వచ్చినా రాకపోయినా శాలరీ కూడా కట్టాల్సిందే. వేరే ఎలక్ట్రిసిటీ బిల్ చూస్తే ఎవరు రాలేదనుకోండి, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఓకే. మినిమం బిల్. ఒకవేళ జనాలు పెరుగుతున్నారు అనుకోండి, దాని తర్వాత ఏమవుతుంది? మినిమం బిల్ అంటే మనం వాడినా వాడకపోయినా మినిమం బిల్ కట్టాలి. జనాలు పెరుగుతున్నారు అనుకోండి, ఆ తర్వాత అది ఏమవుద్ది? సే ఎవరు రాలేదు, మినిమం బిల్ కట్టాలి. అయితే ఒక స్టూడెంట్ వచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఏసీ ఆన్ చేయాలి. దానివల్ల మనకి ఎక్స్ట్రా కాస్ట్ అవుతాయి. సో దీని క్లాసిఫికేషన్ ఎలా అంటే, సమ్ టైమ్స్ ఇది మనం ఫిక్స్డ్లోకి, సెమీ వేరియబుల్లోకి అలా చేస్తాం అనమాట. సో ఎందుకంటే
అసలు మనం ఏసీ ఆన్ చేయకపోయినా మనకు అయ్యే కాస్ట్ కొంత ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ ఫిక్స్డ్. అదే ఏసీ ఆన్ చేస్తే, ఆన్ చేసిన తర్వాత ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్పుట్ యూ ఇంకర్ సమ్ కాస్ట్. అది కూడా ఏంటి, మనకు ఫిక్స్డే. ఓకే, అందుకే ఇది మోర్ ఇంటూ ఫిక్స్డ్లోకి వెళ్ళొచ్చు. బట్ ఇంకొంచెం డీపెస్ట్గా మనం సెగ్రిగేట్ చేసుకుంటే సెమీ వేరియబుల్ అవుతాయి. ఓకే, సో వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటంటే లేటర్ మనం చూద్దాం. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను హైలైట్ చేస్తున్న పాయింట్స్ ఏంటి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద అవుట్పుట్ 60 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, 30 మంది వచ్చినా మనకు కావాల్సింది ఏంటి, వీ జస్ట్ నీడ్ టు పే, హ్యావ్ టు పే వాట్ 1 lakh, అండ్ వీ జస్ట్ హ్యావ్ టు పే వాట్ 50,000. దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్. హౌవెవర్ వేరియబుల్ కాస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే అవుట్పుట్ పెరుగుతుంటే మన వేరియబుల్ కాస్ట్ కూడా పెరుగుతుందట. సే ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ వచ్చాడు, 1 into 1000 విల్ బి యువర్ బుక్స్ కాస్ట్. 2 వచ్చారు, 2 into 1000 విల్ బి కాల్డ్ 2000. 10 మెంబర్స్ వచ్చారు, 10 into 1000 విల్ బి కాల్డ్ as 10,000. 40 వచ్చారు, 40 into 1000 విల్ బి కాల్డ్ as హౌ మచ్, 40,000. సరే, సరే ఏంటి సార్ ఈ డిఫరెన్స్ అంటే, మీ అవుట్పుట్ పెరుగుతుంటే వేరియబుల్ కాస్ట్ కూడా ఏమవుతుంది, బుక్స్ కాస్ట్ కూడా ఏమవుతుందట, పెరుగుతుందట. సో యువర్ అవుట్పుట్ ఇంక్రీజెస్, ద బుక్స్ కాస్ట్ విల్ ఆల్సో బి ఇంక్రీజ్, అండ్ హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ as ఫర్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ అంటే ద కాస్ట్ విచ్ ఇస్ వేరియింగ్, విచ్ ఇస్ చేంజింగ్. సో విత్ రెస్పెక్ట్ టు యువర్ అవుట్పుట్, the cost which is getting changed is called as variable cost. The cost which is changed is called as variable cost. Okay, yes, just a minute. That's it. Okay, sir, I hope you are getting my point called as fixed cost and variable cost. సో నాకు అవుట్పుట్ ఉన్నా లేకపోయినా ఇంకర్ అయ్యే కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ అని పిలుస్తాం. విత్ రెస్పెక్ట్ టు అవుట్పుట్ ఏముండదు. ఓకే, అవుట్పుట్ 100 మంది వచ్చినా, 200 మంది వచ్చినా, ద కాస్ట్ విల్ బి వాట్, ఫిక్స్డ్ ఉంది. ఓకే, సో దాన్ని మనం ఫిక్స్డ్ కాస్ట్ అని పిలుస్తాం. అదే వేరియబుల్ కాస్ట్ అయితే అవుట్పుట్ చేంజ్ అయితే కాస్ట్ కూడా చేంజ్ అవుతుందట. దిస్ కాల్డ్ as వాట్, వేరియబుల్ కాస్ట్. నౌ లెట్ us see here. ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కెపాసిటీ అని ఎందుకు అన్నారంటే, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కెపాసిటీ అని అన్నారు. ఇందాక మీకు చెప్పాను కదా, రూమ్ రెంట్ ఎంత, రూమ్ రెంట్ సార్ రెంటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే ఇక్కడ మీరు చూసి చెప్పొచ్చు ఎంత, 1,00,000 రూపీస్. హవెవర్ 1,00,000 రూపీస్ రెంట్ అప్ టు ద కెపాసిటీ ఆఫ్ 60 ఓన్లీ. ఒకవేళ 90 స్టూడెంట్స్ వచ్చారనుకోండి, ఈ రూమ్ సరిపోదు అంటే, ఎందుకంటే ఆ రూమ్ కెపాసిటీ 60, అండ్ హెన్స్ నేను సెకండ్ రూమ్ తీసుకోవాలి. సెకండ్ రూమ్ తీసుకుంటే ఇంకో 1,00,000 కట్టాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ విల్ బి ఫిక్స్డ్ అప్ టు దట్ కెపాసిటీ ఓన్లీ. అది దాటిందనుకోండి, మళ్ళీ అగైన్ మనకి ఆన్సర్ మారిపోతాయి. ఓకే, ఐ హోప్ యూర్ గెట్ ద పాయింట్. అందుకే ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ కెపాసిటీ అని రాస్తుంది. అంటే ఫిక్స్డ్ కాస్ట్ విల్ బి ఫిక్స్డ్, ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్, కెపాసిటీ ఫంక్షన్. అండ్ హెన్స్ రెంట్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, డిప్రిసియేషన్, ఇవన్నీ కూడా ఇందులోకి. సియర్, డిప్రిసియేషన్ వెన్ టేకెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం, డిప్రిసియేషన్ వెన్ టేకెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం అంటే అది అది ఫిక్స్డ్. అంటే దాని మీనింగ్ ఏంటి, నువ్వు వాడిన ఒక మిషన్ కొన్నావు, 10 years పనికి వస్తుంది, అది వాడినా వాడకపోయినా 10 years వస్తుంది. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ అవుట్పుట్, వెదర్ యూ మ్యానుఫ్యాక్చర్ ఆర్ నాట్ విత్ దట్ మెషిన్, ఇట్ గెట్స్ డిప్రిషియేటెడ్, అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ as వాట్, ఫిక్స్డ్. అదే వేరియబుల్ ఎప్పుడు వస్తుందంటే, సో ఎగ్జాంపుల్, ఒక మిషన్ 1,00,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో ఫస్ట్ ఇయర్లో ఓన్లీ 5,000 యూనిట్స్, అంటే 5,000 యూనిట్స్ తగ్గట్టుగానే డిప్రిషియేట్ అవుతాయి. సెకండ్ ఇయర్లో 40,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిందట, అంటే 40,000 యూనిట్స్ తగ్గట్టుగా డిప్రిషియేట్ అవుతాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, ద డిప్రిషియేషన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ వాట్, వేరియబుల్. డన్. సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే మనకు తెలిసిపోయింది. వేరియబుల్ కాస్ట్ గురించి కూడా డీటెయిల్స్ ఇచ్చాను. ఓకేనా? ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ విల్ బి కాన్స్టెంట్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ విల్ బి చేంజ్డ్. పర్ యూనిట్ ఎందుకు, 1,00,000 రూపాయలు 10 మందే వచ్చారు అంటే 1,00,000 డివైడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 10,000. అదే 20 మంది వచ్చారు అనుకోండి, ఇట్ బికమ్స్ 5,000. అంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ స్టూడెంట్ విల్ ఆల్వేస్ బి చేంజ్డ్, బట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ విల్ నాట్ బి changed. Whereas it is vice versa for variable cost. Variable cost per unit will be fixed, will be constant. Okay, variable cost in total will be changed. Okay, variable cost per unit, in case one student 1,000, 10 students 1,000 only, but fixed variable cost in total it is getting changed. One student was 1,000 rupees, 40 students was 40,000 rupees. Okay, so fixed cost curve ఎలా ఉంటుందో let us see. Carefully I will draw. Yes.
ఓకే. సో నేను కాస్ట్ కర్వ్స్ రాస్తాను. సో దిస్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్, దిస్ ఈస్ అవుట్పుట్. ఇదేంటిది? ఇది అవుట్పుట్. కన్సిడర్ ఇట్ యాజ్ అవుట్పుట్. సో నేనేమంటున్నానంటే ఇక్కడ అవుట్పుట్ మీరు 100 యూనిట్స్, 200 యూనిట్స్, 300 యూనిట్స్, 400 యూనిట్స్ ఇలా రాయండి. వేరే ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ 1 ల్యాక్, 2 ల్యాక్, 3 ల్యాక్, 4 ల్యాక్ ఇలా రాయండి. దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ 1 ల్యాక్. నేను మీకు ఏం చెప్పాను? కెపాసిటీ ఫిల్ అయినంత వరకు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్పుట్ ద ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే 200 ఉన్న 1 lakh, 300 ఉన్న 1 lakh, 400 ఉన్న 1 lakh, and hence it is parallel to x-axis. This is x-axis, this is y-axis. So fixed cost curve ఎలా ఉంటుందట? It is straight line which is parallel to x-axis. So it is very easy. Fixed cost curve అయిపోయింది చూడండి. Fixed cost curve it is over. See here, straight line parallel to x-axis. అయితే ఎప్పుడు వరకు అది కెపాసిటీ ఫిల్ అయినంత వరకే. వేరస్ వేరియబుల్ కాస్ట్, ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ చూద్దాం. వేరియబుల్ కాస్ట్ కూడా గ్రాఫ్ రాస్తాను చూడండి. సో లెట్ మీ డ్రా ద గ్రాఫ్ ఫర్ వేరియబుల్ కాస్ట్. ఓకే, వేరియబుల్ కాస్ట్ అని నేను ఏమంటున్నానంటే హియర్ దిస్ సైడ్ ఇట్ ఈస్ అవుట్పుట్, దిస్ సైడ్ ఇట్ ఈస్ వేరియబుల్ కాస్ట్. నేనేమంటున్నానంటే అవుట్పుట్ ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. అవుట్పుట్ 0 అయితే వేరియబుల్ కాస్ట్ కూడా ఎంత? 0. అవుట్పుట్ ఎగ్జాంపుల్ 100, అవుట్పుట్ పెరిగితే హియర్ 1 lakh. అవుట్పుట్ 200 అయితే ఇట్ బికమ్స్ 2 lakh. అవుట్పుట్ 300 అయితే ఇట్ బికమ్స్ 3 lakhs. అవుట్పుట్ 400 అయితే ఇట్ బికమ్స్ 4 lakhs. అంటే అది ఎంత అవుతుందని మనకు ఎలా తెలుస్తుందట? అవుట్పుట్ 100 అంటే ఇక్కడ, అవుట్పుట్ 200 ఇక్కడ, అవుట్పుట్ 300 ఇక్కడ, అవుట్పుట్ 400 here. So this is the shape of what is this? Variable cost curve. Okay, variable cost curve. See here, that's it. అయిపోయింది. ఎందుకలా అయింది? ఎందుకలా అవుతుంది? బికాస్ అవుట్పుట్ పెరిగితే ఏం పెరుగుతుందట? వేరియబుల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. నౌ సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే విచ్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఫిక్స్డ్ అండ్ కంప్లీట్లీ వేరియబుల్. ఓకే, కంప్లీట్గా ఫిక్స్డ్ కాదట, రెండు ఉంటాయట. ఓకే, ఫిక్స్డ్ వేరియబుల్ రెండు ఉంటాయంట. లెట్ మీ హ్యావ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాం. ఓకే, మనకు తెలుసు అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఆఫ్ అవుట్పుట్ వరకు అది ఫిక్స్డ్ ఉంటుందట. అంటే సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే స్టార్టింగ్ వరకు ఏముంటుందట? స్టార్టింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్పుట్ ఇట్ బికమ్స్ వాట్, ఇట్ ఈస్ వాట్ ఫిక్స్డ్ ఉంది. ఆ తర్వాత అంటే దీన్ని ఎలా ఎలా చెప్పుకోవచ్చు అని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్లో చెప్పుకోవచ్చు. నా దగ్గరకు ఒక ఫ్యాకల్టీ వచ్చారట. ఆ ఫ్యాకల్టీకి నేను ఏం చెప్పానంటే, ఒక్క స్టూడెంట్ వచ్చినా రాకపోయినా నీకు ఫిక్స్డ్గా నీకు ఎంత ఇస్తానని చెప్పానట? 1 lakh రూపీస్ ఇస్తాను అనమాట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవుట్పుట్ ఐ విల్ గివ్ 1 lakh. ఇలా కాకుండా మళ్ళీ నేను చెప్పానట, ఇన్ కేస్ 50 స్టూడెంట్స్ దాటి వస్తే చూడండి, 60, 50, 100, 200, 150, 200 ఇలా రాసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 50 స్టూడెంట్స్ వరకు ఏమన్నానట? అసలు ఇర్రెస్పెక్టివ్ 50 అయినా 100 అయినా ఏదైనా నీకు ఫిక్స్డ్గా ఎంత ఇచ్చేస్తాను? 1 lakh ఇస్తాను. 50 స్టూడెంట్స్ దాటిన తర్వాత ఈచ్ స్టూడెంట్కి మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఇస్తాను అనమాట. ఓకే, మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఇస్తాను అని చెప్పానట. సో అయితే అప్పుడు ఇక్కడ టోటల్ కాస్ట్ ఏమవుతుంది? ఎక్స్ట్రా మనీ ఇస్తాను కాబట్టి ఇక్కడ నుంచి బిల్డ్ అవుతుంది మళ్ళీ. అంటే 50, 60, 70, 80 అంటే ఆ 50 ఎలా పెరుగుతుంటే ఈ ఎక్స్ట్రా కాస్ట్ కూడా పెరుగుతుంటుంది. అంటే దీని మీనింగ్ ఫిక్స్డ్ ఉంటుంది, దాంతోపాటు వేరియబుల్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, మీ ఎంతమంది వచ్చినా 50 రూపీస్, ఎంతమంది వచ్చినా 1 lakh ఇస్తాను. తర్వాత ఈచ్ స్టూడెంట్కి మళ్ళీ మనీ ఇస్తాను అన్నాను అనుకోండి. ఈచ్ స్టూడెంట్కి మళ్ళీ ఏమి ఇస్తాను మనీ ఇస్తాను అని చెప్తే, సో ఒక స్టూడెంట్ వచ్చినా మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి, అండ్ హెన్స్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఎలా స్టార్ట్ అవుతుంది? సింపుల్. అంటే నీ టోటల్ కాస్ట్ ఏమవుతుంది? నీ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నాం, అండ్ హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ టోటల్ కాస్ట్. దీన్ని మనం సెమీ వేరియబుల్ కాస్ట్ అని పిలుస్తాం. ఓకే, ఎస్. తర్వాత స్టేర్ స్టెప్ వేరియబుల్ కాస్ట్. సార్ స్టేర్ స్టెప్ వేరియబుల్ కాస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి చూడండి. ఓకే, దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టేర్ స్టెప్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి చూద్దాం.
నేను దిస్ ఈజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 50, 100, 150 ఎంత 50, 100, 150. వేరాజ్ నేను ఫ్యాకల్టీకి చెప్పానంట. ఓకే, ఫ్యాకల్టీకి ఏం చెప్పాను, 50 స్టూడెంట్స్ వచ్చినంత వరకు మీకు 1 lakh ఇస్తాను అని చెప్పానట. ఓకే, సో 50 దాటి 100 వరకు వస్తే 2 lakh ఇస్తాను అన్నమాట. 100 దాటి 150 వరకు వస్తే 3 lakh ఇస్తానని చెప్పానట. ఓకే, దాని మీనింగ్ ఏంటి? ఒక్కడే స్టూడెంట్ వచ్చాడు, ఎంత ఇవ్వాలి? 100. 10 మంది వచ్చారు, అదే 10 మంది వచ్చారు 1 lakh, 30 మంది వచ్చారు 1 lakh, 50 మంది వచ్చారు అప్పుడు కూడా 1 lakh. అంటే ఫస్ట్ ఇది. అదే ఇప్పుడు 51 వచ్చారు, 51 వస్తే పాయింట్ ఎక్కడికి మూవ్ అయిపోతుంది? 2 lakhs. 52 2 lakhs, 72 2 lakhs, 90 2 lakhs, 100కి 100 వచ్చారు 2 lakhs. సరిపోయింది సరిపోయింది. వేరాజ్ ఇప్పుడు 120 వచ్చారు, 120 110 101 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్దట. ఓకే, నువ్వు ఎంత వచ్చినా 150 వరకు వచ్చినా నువ్వు ఎంత ఇవ్వాలి? 3 lakhs ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ నువ్వు కలిపావు అనుకో, ఇట్ ఈస్ కాల్డ్ as స్టెయిర్ స్టెప్ వేరియబుల్ కాస్ట్. దాన్ని ఏమని పిలుస్తారట? స్టెయిర్ స్టెప్ వేరియబుల్ కాస్ట్. అప్ టు కొంత కొంత పాయింట్ ఆఫ్ టైం వరకు 1 lakh, ఆ తర్వాత 2 lakh, ఆ తర్వాత 3 lakh, అంటే ఎప్పుడు కూడా మారిపోతుంది. సో అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ స్టెయిర్ స్టెప్ వేరియబుల్ కాస్ట్. ఐ హోప్ యూ విల్ గెట్ ది పాయింట్ క్లియర్. ఎస్, దాని తర్వాత గ్రాఫ్స్ ఫర్ టీసీ, టీవీసీ అండ్ టీఎఫ్సి. ఓకే, సో ఇవన్నీ కలిపి ఒక దగ్గర రాస్తాను. ఈసారి నేను ఏంటంటే ప్రొడక్షన్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని కూడా మధ్యలో ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రొడక్షన్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. లెటస్. ఓకే, సో దానికి కూడా మనం గ్రాఫ్ రాస్తాం. గ్రాఫ్స్ అన్నిటికీ నీట్గా తెలియాలి. ఓకే, ఎలా రాస్తున్నానని నీట్గా తెలియాలి. యాజ్ ఇట్ ఈస్ నేను క్విక్గా చెప్పాలి కాబట్టి, విత్ ఇన్ నో టైం చెప్పాలి కాబట్టి నేను గ్రాఫ్స్ ద్వారా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వీ హ్యావ్ నో టైం. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అన్నిటికీ నేను ఇప్పుడు 3 గ్రాఫ్స్ వేస్తాను. ఒకటి టీసీ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ టోటల్ కాస్ట్, ఇంకొకటి విసి విచ్ ఇస్ కాల్డ్ ఎస్ వేరియబుల్ కాస్ట్, ఇంకొకటి ఎఫ్సి విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఫిక్స్డ్ కాస్ట్. అన్నిటికన్నా ఈజీ నేను ఫిక్స్డ్ కాస్ట్ ఇది రాసేస్తాను. సార్ ఎక్స్ యాక్సిస్ ఇది, వై యాక్సిస్ ఇది. ఎక్స్ యాక్సిస్లో అవుట్పుట్ రాస్తాను, వై యాక్సిస్లో ఏం రాస్తాను? ఇప్పుడు నేను గీసింది ఫిక్స్డ్ కాస్ట్ కాబట్టి వై యాక్సిస్లో ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను గీస్తుంది వేరియబుల్ కాస్ట్ అనుకోండి, వేరియబుల్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను గీస్తుంది టోటల్ కాస్ట్ అయితే టోటల్ కాస్ట్ వస్తుంది. అంటే ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు, వై యాక్సిస్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి గీసింది ఏంటి? ఎఫ్సి విచ్ ఇస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు నేను వేరియబుల్ కాస్ట్ గురించి మాట్లాడతాను. వేరియబుల్ కాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వేరియబుల్ కాస్ట్లో నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకున్నాము. నేను ముందు ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్పాను. షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఇందులో షార్ట్ రన్లో నేను లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అని ఒకటి తీసుకున్నాను. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. అందులో మనకు ఒక విషయం జరిగింది ఏంటంటే, స్టార్టింగ్ స్టేజెస్లో మనం లేబర్ని పెడతాం. ఓకే, లేబర్ పెట్టగానే లేబర్ కాస్ట్ పెరుగుతుంది, అంతే కదా? వేరియబుల్ కాస్ట్ పెరుగుతుంది. లేబర్ని ఇంప్రూవ్ చేసినప్పుడు లేబర్ కాస్ట్ సడన్గా హైక్ అవుతాయి. ఓకే, కానీ లేబర్ని పెట్టగానే దే వర్క్ వెరీ వెల్. ఓకే, అంటే తక్కువ మంది లేబరే ఎక్కువ పని చేస్తారు అండ్ హెన్స్ వాళ్ళ వల్ల ఏమవుతుందట? అవుట్పుట్ మనకు పెరుగుతుందట. అంటే తక్కువ మంది ఇనీషియల్ స్టేజెస్లో తక్కువ మంది ఎక్కువ పని చేస్తారని చెప్పాను. ఓకే, బట్ అలా 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 అవుట్పుట్ పెరిగిన తర్వాత అలా వీళ్ళు కూడా ఏమవుతారు? లేబర్ని కూడా పెంచుతూ వచ్చాం. మన ముందు యూనిట్లో లేబర్ని పెట్టాం, దే వర్క్ వెరీ వెల్. ఇంకా అవుట్పుట్ కావాలి, ఇంకా లేబర్ని పెట్టాం. అప్పుడు మోర్ లేబర్ అయిపోతుంటే ఏం జరిగిందట? వాళ్ళు ఇన్ఎఫిషియెంట్గా పనిచేస్తారట. మోర్ లేబర్ విల్ డూ లెస్ వర్క్. సో లేటర్ స్టేజెస్లో వాళ్ళు ఏం చేస్తారట? మోర్ లేబర్ అంటే లేబర్ కాస్ట్ ఎక్కువైపోతుంటుంది, బట్ అవుట్పుట్ మాత్రం తక్కువ అవుతుంటుందట. అవుట్పుట్ మాత్రం ఏమవుతుంది? తక్కువ అవుతుంది. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో లెస్ లేబర్ విల్ డూ మోర్ వర్క్, బట్ లేటర్ స్టేజెస్లో మోర్ లేబర్ విల్ డూ లెస్ వర్క్. అందుకు ఫస్ట్లో లేబర్ని పెట్టగానే లేబర్ కాస్ట్ కొంచెం పెరిగింది, బట్ వాళ్ళు చాలా బాగా పనిచేశారు, అందుకని గ్రాఫ్ ఇటువైపు టర్న్ అయిపోయింది. అంటే దే ఆర్ గివింగ్ మోర్ అవుట్పుట్ విత్ ఇన్ లెస్ కాస్ట్. బట్ లేటర్ ఏమైందట? దే ఆర్ టేకింగ్ మోర్ కాస్ట్ బట్ గివింగ్ లెస్ అవుట్పుట్ ఓన్లీ, అండ్ హెన్స్ ద షేప్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ విల్ బి లైక్ దిస్. It is based on what? Short term production function, law of variable proportions. Easy? I hope it is clear for you. Yes.
జస్ట్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు దీంట్లోనే ఇంకోటి చేస్తాను. నేను ఫిక్స్డ్ కాస్ట్ వేసాను, వేరియబుల్ కాస్ట్ వేసాను. ఇప్పుడు టోటల్ కాస్ట్ డ్రా చేస్తాను. నాకు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ అసలు మనకి వేరియబుల్ కాస్ట్ ఆరిజిన్ నుంచి ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకంటే అవుట్పుట్ జీరో అయితే వేరియబుల్ కాస్ట్ కూడా జీరో అవుతుంది, అండ్ హెన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది అది. ఓకే, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. టోటల్ కాస్ట్ అవుట్పుట్ జీరో దగ్గర ఎంత ఉంటుంది? సార్ టోటల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్, అంతే కదా? అవునా? సో అవుట్పుట్ జీరో దగ్గర వేరియబుల్ కాస్ట్ జీరో ఉంటుంది, బట్ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం 1,00,000 ఉంటుంది. అంటే టోటల్ కాస్ట్ కూడా 1,00,000 అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? అవుట్పుట్ జీరో, ఎక్స్ యాక్సిస్ జీరో దగ్గర వై యాక్సిస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందట? వై యాక్సిస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎందుకంటే టీసీకి స్టార్టింగ్ పాయింట్ ఎఫ్సి. అక్కడ నుంచి మళ్ళీ అవుట్పుట్ పెరుగుతుంది అనుకోండి, మీ అవుట్పుట్ పెరుగుతుంది అనుకోండి, సేమ్ ఇప్పుడు ఏమవ్వాలి? టోటల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సే ఎగ్జాంపుల్, మీ అవుట్పుట్ కొంచెం పెరిగింది. ఓకే, మీ అవుట్పుట్ కొంచెం పెరిగిందట, అప్పుడు ఏమవుతుంది? సే ఎగ్జాంపుల్ 1,00,000 ప్లస్ వేరియబుల్ కాస్ట్ పెరిగిందట ఓ 20,000, అండ్ ఇట్ ఆల్సో బికమ్స్ 1,20,000. అవునా కదా? 1,20,000 అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? స్టార్టింగ్లో ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టోటల్ కాస్ట్ విల్ బి ఫిక్స్డ్ కాస్ట్ ఓన్లీ. దాని తర్వాత ఏమైందట? ద టోటల్ కాస్ట్ కర్వ్ విల్ మూవ్ ఇన్ అకార్డెన్స్ విత్ వేరియబుల్ కాస్ట్. అంటే వేరియబుల్ కాస్ట్ ఎటు వెళ్తే టోటల్ కాస్ట్ కూడా అటే వెళ్తుంది. ఎందుకంటే టోటల్ కాస్ట్ డిపెండ్స్ అపాన్ వేరియబుల్ కాస్ట్ ఓన్లీ, నాట్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఉంది, కానీ ఇట్ ఈస్ కాన్స్టెంట్. సో ద మూమెంట్ ఆఫ్ టోటల్ కాస్ట్, ద మూమెంట్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ బోత్ విల్ బి సేమ్. మీరు అక్కడ కావాలంటే చూసుకోండి. స్టార్టింగ్ 1,00,000 సరిపోయింది. దాని తర్వాత టోటల్ కాస్ట్ 20,000 పెరిగింది. వేరియబుల్ కాస్ట్ కూడా ఎంత అయింది? 20,000. ఇది 40 అయింది అనుకోండి, ఇది కూడా 40 అవుతుంది. అంటే ద టోటల్ కాస్ట్ కర్వ్ విల్ మూవ్ ఇన్ అకార్డెన్స్ విత్ వాట్? వేరియబుల్ కాస్ట్. అండ్ హెన్స్ వేరియబుల్ కాస్ట్ ఏ షేప్ అయితే ఉంటుందో ద సేమ్ షేప్ విల్ బి కంటిన్యూడ్ ఫార్ టోటల్ కాస్ట్ ఆల్సో. దిస్ ఈస్ టోటల్ కాస్ట్. వా, బ్యూటిఫుల్. ఓకే, సో టోటల్ కాస్ట్ కరువు, వేరియబుల్ కాస్ట్ కరువు ఒకలాగే ఉంటాయట. ఎందుకంటే టోటల్ కాస్ట్ మూవ్మెంట్ డిపెండ్స్ అపాన్ వేరియబుల్ కాస్ట్ మూవ్మెంట్, బికాస్ ద ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ కాన్స్టెంట్. ఓకేనా? సింపుల్. జస్ట్ అ మినిట్. సో ఈ గ్రాఫ్ కూడా అయిపోయింది. రీజన్ ఫర్ షేప్ ఆఫ్ టీవీసీ కూడా నేను ఇప్పుడే చెప్పాను. ఏమని చెప్పాను? స్టార్టింగ్ స్టేజెస్లో షార్ట్ టర్మ్ ప్రొడక్షన్ ఫంక్షన్లో చూడండి 3 స్టేజెస్ ఉంటాయి. ఇంక్రీజ్డ్ అవుట్పుట్ అట్ ఇంక్రీజింగ్ రేట్, ఇంక్రీజ్డ్ అవుట్పుట్ అట్ ఇంక్రీజింగ్ రేట్, అంతే కదా? ఇంక్రీజింగ్ స్టేజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్స్. ఓకే, ఇంక్రీజ్డ్ అవుట్పుట్ అట్ ఇంక్రీజింగ్ రేట్. ఎక్కువ మంది అదే మనకి ఏమవుతుంటే బాగా పనిచేస్తారు జనాలు. బాగా పనిచేసే స్టేజ్లో ఏం చేస్తాం? వీ కీప్ లేబర్, అండ్ హెన్స్ లేబర్ కాస్ట్ విల్ బి ఇంక్రీస్డ్. దాని తర్వాత ఇంక్రీజ్డ్ అవుట్పుట్ అట్ డిక్లైనింగ్ రేట్, అంటే మోర్ లేబర్ విల్ డూ లెస్ వర్క్. దాని తర్వాత ఏమవుతుంది? డిక్రీజ్డ్ అవుట్పుట్ బికాస్ ఆఫ్ మోర్ లేబర్, అండ్ హెన్స్ అది షేప్ ఎలా ఉంది? ఇలా ఇలా పైకి వచ్చి ఏమైంది? ఇలా, ఎస్, ఇలా పైకి వచ్చి ఇలా పక్కకు వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్తుంది ఇలా. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇంకా ఇది ఇటువైపు తిరిగింది అనుకోండి ఇలాగా. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి? కాస్ట్ పెరుగుతుంది, బట్ అవుట్పుట్ మాత్రం రివర్స్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది కదా. దాని లాస్ట్ మీరు చూడండి కావాలంటే, స్టేజ్ ఆఫ్ నెగిటివ్ రిటర్న్స్, అది రీజన్. ఓకే, ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్ క్లియర్. ఎస్, నెక్స్ట్ వన్. నీట్గా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినదంతా యూ కెన్ జస్ట్ రీడ్. నేను ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసింది అందులోనే ఉంది. సో స్టార్టింగ్ ఏం చేస్తాం? వీ కీప్ లేబర్, అండ్ హెన్స్ లేబర్ కాస్ట్ పెరుగుతుంది, బట్ దే డూ వర్క్ వెరీ వెల్, అండ్ హెన్స్ మోర్ ప్రొడక్షన్ లెస్ కాస్ట్. అదే కాస్ట్ మోర్ ప్రొడక్షన్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకా జనాలను పెంచాం అనుకోండి, కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్, బట్ అవుట్పుట్ వోంట్ బి అచీవ్డ్, అందుకని మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఐఎమ్ నాట్ ఎక్స్టెండింగ్ ద డిస్కషన్ లైన్ బై లైన్, ఎందుకంటే అవసరం లేదు. నేను చెప్పింది అర్థమైతే ఇట్ ఇస్ ఫైన్, దట్స్ ఇట్. తర్వాత యావరేజ్ కాస్ట్. సో ఇప్పుడు మనం యావరేజ్ కాస్ట్ చూద్దాం. యావరేజ్ కాస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్వేస్ ద ఫార్ములా విల్ బి యావరేజ్ అంటే టోటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్. ఓకే,
సో ఫిక్స్డ్ కాస్ట్ నేను ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఈ ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నాను కదా, ఇది సిహియర్ ఆల్వేస్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను రెంట్ కడుతున్నానట, రూమ్ రెంట్ 1 lakh. ఎంత కడుతున్నాను? 1 lakh. ఇప్పుడు దీనికి 10 మంది స్టూడెంట్స్ వచ్చారట, 10 స్టూడెంట్స్. ఓకే, వాట్ ఈజ్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అని అడిగాను అనుకోండి, ఏఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 1 lakh డివైడెడ్ బై 10. ఇప్పుడు 20 మంది వచ్చారనుకోండి, 1 lakh డివైడ్ బై 20. 50 మంది వచ్చారనుకోండి, 1 lakh డివైడ్ బై 50. అంటే దాని మీనింగ్ ఏంటి? అవుట్పుట్ పెరుగుతుంది, అవుట్పుట్ 10, 20, 50కి వెళ్తుంది అనుకోండి. ఆన్సర్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 10,000 రూపీస్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, 10,000 రూపీస్ ఒక్కొక్క స్టూడెంట్కి. ఇక్కడ 5,000, ఇక్కడ 2,000. ఇంకా పెరిగారు, 1 lakh డివైడ్ బై 100 అవుట్పుట్, నాకు ఆన్సర్ 1,000. అంటే దాని మీనింగ్ ఏంటి? యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ మన అవుట్పుట్ పెరుగుతుంటే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆన్సర్స్ అలా తగ్గుతూ వస్తుంది, అంటే డౌన్ఫాల్ ఉంటుందట. ఓకే, మరి దానికి ఎలా రాయొచ్చు సార్ గ్రాఫ్ అంటే? ఎలా రాయొచ్చని చూడండి ఒకసారి. ఓకే, లెట్ మీ డ్రా దిస్. ఓకే, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, వాట్ ఈస్ దిస్? దిస్ సైడ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అవుట్పుట్. మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ సైడ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? అవుట్పుట్. దిస్ సైడ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్. నాకు ఆన్సర్ చెప్పండి. ఇందాక ఏమని చెప్పాను? 100 అవుట్పుట్ స్టార్టింగ్లో ఎంతమంది? 10, 20, 50, 100 ఇలా రాసుకుంటూ వెళ్తున్నా. ఓకే, 10 మంది ఉన్నప్పుడు ఎక్కువ ఉంది, 10,000 ఉంది ఇక్కడ హైయెస్ట్. 20 మంది అయిన తర్వాత కొంచెం తగ్గింది, 50 అయితే ఇంకా తగ్గింది, 100 అయితే ఇంకా తగ్గింది. అంటే ఇవన్నీ ఇలా కలుపుకుంటూ వచ్చాను అనుకోండి, ఇలా ఒక షేప్ వస్తుంది. అంటే ఇంకా మీకు క్లియర్గా నేను స్కేల్ తీసుకోలేదు కాబట్టి తెలీదు. ఇన్ఫ్యాక్ట్ రియాలిటీలో ఇలా వస్తుంది అది. ఎస్, ఓకే, అవుట్పుట్ ఈస్ ఇంక్రీజింగ్, ఏఎఫ్సి ఇస్ డిక్రీజింగ్. సో స్టార్టింగ్ ఇక్కడ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ, ఇలా అనమాట. అండ్ ఇట్ విల్ నెవర్ టచ్ వాట్? ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి టచ్ అవ్వదు, ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ న్యూమరేటర్లో 1 lakh కాన్స్టెంట్గా ఉంది కదా, డినామినేటర్లో మీరు ఏ నెంబర్ అయినా వేయండి, డినామినేటర్లో ఏ నెంబర్ అయినా వేయండి. ఓకే, ఇట్ విల్ నెవర్ బికమ్ 0. అది 0 అవ్వాలంటే న్యూమరేటర్ 0 అవ్వాలి, అందుకని అలా అవుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎస్, వేరియబుల్ కాస్ట్. లెట్ us see వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ గురించి చూద్దాం. ఏబిసి ఈజ్ ఈక్వల్ టు టీవీసీ డివైడ్ బై క్యూ. మీకు ఆల్రెడీ తెలుసు యావరేజ్ అంటే ఏంటి? టోటల్ డివైడ్ బై క్వాంటిటీ, టోటల్ డివైడ్ బై క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు దీని స్టోరీ చూడండి. నేను ఏమన్నాను? యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ. Yes, in the initial stages of production, లేబర్ ఎఫిషియన్సీ విల్ బి దేర్. మీకు అదే కదా చెప్పాను, స్టార్టింగ్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేయగానే తక్కువ కాస్ట్కి వాళ్ళు ఎక్కువ పని చేస్తారు, అంతే కదా. కొంతమంది లేబర్ని పెడతాం, వాళ్ళు 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 బాగా పనిచేస్తారట, ఎఫిషియెంట్గా పనిచేస్తారట. విత్ ఇన్ లెస్ కాస్ట్ మోర్ అవుట్పుట్ దే విల్ ప్రొవైడ్. అండ్ హెన్స్ ద ఇంపాక్ట్ ఆఫ్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్లో ఏం జరుగుతుందని చెప్పాను? ఇనీషియల్ స్టేజెస్లో లెస్ లేబర్ విల్ డూ లెస్ లేబర్ మోర్ వర్క్. అందుకనే కదా ఇంక్రీజింగ్ రేట్. ఓకే, లెస్ లేబర్ మోర్ వర్క్. లెస్ లేబర్ అంటే లెస్ కాస్ట్ ఓన్లీ. లెస్ కాస్ట్ అంటే లెస్ లేబర్ అంటే మనకు తెలుసు వేరియబుల్ కాస్ట్. ఓకే, లెస్ వేరియబుల్ కాస్ట్ బట్ మోర్ వర్క్. ఓకే, అంటే న్యూమరేటర్ ఇంపాక్ట్ ఏమో తక్కువ, లెస్. న్యూమరేటర్ ఇంపాక్ట్ ఏమో లెస్, డినామినేటర్ ఇంపాక్ట్ ఏమో మోర్. అంటే యావరేజ్ ఏమవుతుంది? ఎగ్జాంపుల్, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. మోర్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1 lakh డివైడెడ్ బై 20, 1 lakh డివైడెడ్ బై 30. దేని ఆన్సర్ తక్కువ వస్తుంది? దీని ఆన్సర్ తక్కువ వస్తుంది, ఎందుకంటే డినామినేటర్లు ఎక్కువ ఉంది కాబట్టి. అంటే దాని మీనింగ్ ఏంటంటే తక్కువ కాస్ట్ పెడితే ఎక్కువ అవుట్పుట్ వచ్చేస్తుందంట. అంటే డినామినేటర్ ఎక్కువ, న్యూమరేటర్ తక్కువ. డినామినేటర్ అవుట్పుట్ కదా,
అంటే దాని మీనింగ్ ఏంటి, ఆన్సర్ తక్కువ వస్తుంది. అంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఇట్ విల్ ఫాల్ డౌన్. ఇనీషియల్ స్టేజెస్లో అది ఏమవుతుందట, ఇట్ విల్ ఫాల్ డౌన్. నేను ఇలా ఇలా గ్రాఫ్ వేస్తాను చూడు. ఇంకా ఇలా ఒక గ్రాఫ్ రాస్తాను చూడండి. సింపుల్. ఏమని చెప్తున్నాను నేను, అవుట్పుట్ ఇటువైపు ఏంటి, యావరేజ్ వేరియబుల్ కాస్ట్. స్టార్టింగ్లో అంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్, ఎందుకంటే తక్కువ మంది ఎక్కువ పని చేసేస్తారు కాబట్టి అవుట్పుట్ ఎక్కువ వచ్చేస్తుంది, బట్ కాస్ట్ తక్కువ అవుతుంది. అంటే యావరేజ్ విల్ ఫాల్ డౌన్, ఎందుకంటే డినామినేటర్ విల్ బి మోర్, న్యూమరేటర్ విల్ బి లెస్. డినామినేటర్ ఇంపాక్ట్ విల్ బి మోర్, న్యూమరేటర్ ఇంపాక్ట్ విల్ బి లెస్, అండ్ హెన్స్ స్టార్టింగ్ ఏమవుతుందట, ఇలా డౌన్ అవుతుందట. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏం జరుగుతుందని చెప్పాను, ఎక్కువ లేబర్ ఉంటారు, తక్కువ పని చేస్తారు. అంటే న్యూమరేటర్ ఇంపాక్ట్ విల్ బి మోర్, డినామినేటర్ ఇంపాక్ట్ విల్ బి లెస్. అంటే డినామినేటర్ తక్కువ, న్యూమరేటర్ ఎక్కువ అనుకోండి, ఆన్సర్ ఎక్కువ అయిపోతాయి. సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ విల్ గో అప్, ఇలా పైకి వెళ్ళిపోతాయి. అంటే స్టార్టింగ్లో డౌన్, దేర్ ఆఫ్టర్ ఇంక్రీస్. దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ వాట్, ఏబిసి. ఓకే, సో వెరీ సింపుల్, ఏబిసి. ఇప్పుడు యావరేజ్ టోటల్ కాస్ట్ చెప్తాను. ఓకే, యావరేజ్ టోటల్ కాస్ట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. యావరేజ్ టోటల్ కాస్ట్ మీకు తెలుసు. యావరేజ్ టోటల్ కాస్ట్ అంటే టోటల్ కాస్ట్ డివైడెడ్ బై క్వాంటిటీ, విచ్ ఇస్ కాల్డ్ as అవుట్పుట్. ఇట్స్ కాల్డ్ as వాట్, అవుట్పుట్. సో టోటల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై అవుట్పుట్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై అవుట్పుట్ ఇలా రాయచ్చా, ఎఫ్సి డివైడెడ్ బై ఓ ప్లస్ విసి డివైడెడ్ బై ఓ. అంటే దీని మీనింగ్ ఏంటి, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్. అంటే ఏటీసీ ఎలా వస్తుంది సార్ అంటే, ఏటీసీ డిపెండ్స్ అపాన్ టూ కాస్ట్, దట్ ఈస్ ఏఎఫ్సి ప్లస్ ఏవిసి. సో ఇప్పుడు ఏటీసీ గ్రాఫ్ నేను డ్రా చేయాలనుకోండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఏటీసీ గ్రాఫ్ నేను డ్రా చేయాలనుకోండి, ఓకే, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయిపోయింది, లాస్ట్కి వచ్చింది. ఏటీసీ గ్రాఫ్ని నేను అబ్జర్వ్ చేస్తే ఇట్ డిపెండ్స్ అపాన్ టూ థింగ్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్, టూ థింగ్స్. ఓకే, నేను దీన్ని 3 స్టేజెస్ కింద మారుస్తాను. ఓకే, 3 స్టేజెస్. స్టేజ్ నెంబర్ 1, నేను ఏటీసీ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నాను, ఏఎఫ్సి ఏవిసి రెండింటి మీద డిపెండ్ అవుతాయి. స్టేజ్ నెంబర్ 1లో ఏఎఫ్సి ఏవిసి రెండు డౌన్ఫాల్ అయ్యాయి. ఏఎఫ్సి ఎప్పుడు డౌన్ఫాల్ అవుద్ది, ఏవిసి స్టార్టింగ్ డౌన్ అయ్యి తర్వాత అప్ అవుతాయి, అంతే కదా. అంటే ఇది డౌన్ఫాల్, ఇది డౌన్ఫాల్. ఓకే, ఈ రెండు డౌన్ఫాల్ అయితే ఏటీసీ కూడా ఏమవ్వాలి, డౌన్ఫాల్ అవ్వాలి. ఓకే, స్టార్టింగ్ ఇలా స్టార్ట్ అయింది, దాని తర్వాత ఏముందట, డౌన్ఫాల్. చూడండి మన అవుట్పుట్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఏటీసీ కూడా డౌన్ఫాల్. ఫస్ట్ స్టేజ్. నేను దేని గురించి మాట్లాడుతున్నాను, ఏటీసీ మూమెంట్ మాట్లాడుతున్నాను. పాయింట్ నెంబర్ 2. తర్వాత ఏఎఫ్సి డౌన్ఫాల్, ఓకే, ఏవిసి కూడా డౌన్ఫాల్. అంటే ఇంకొంతవరకు, అంటే మన నెగిటివ్, అదే డిక్లైనింగ్ రేట్ వచ్చినంత వరకు, అంటే ఏంటి, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్లో సెకండ్ స్టేజ్ వచ్చినంత వరకు కూడా లెస్ వర్క్, ఓకే, మోర్. నాకు దీనికి ఏం చేద్దామంటే, అదంతా కల్పన, జస్ట్ మినిట్, దీన్ని ఇలా మారుస్తాను. ఎలాగ అక్కడ డౌన్ యారో మార్క్ రాశాను కాబట్టి ఇక్కడ మారుస్తాను. ఓకే, సో ఇలా రాస్తాను. థర్డ్ స్టేజ్లో కూడా మళ్ళీ ఇలానే రాసి ఇలా రాస్తాను. దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టేజ్ క్లారిటీ ఉంది. సెకండ్ స్టేజ్ అంటే అవుట్పుట్ పెరుగుతుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో కొంత అవుట్పుట్, సెకండ్ స్టేజ్లో ఇంకా ఎక్కువ, థర్డ్ స్టేజ్లో ఇంకా ఎక్కువ. అంటే ఇది స్టేజెస్ ఏంటి, అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతున్న స్టేజెస్. ఇవి అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతున్న స్టేజెస్. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ 1000 రూపీస్ ఉంది. ఓకే, ఒకటే స్టూడెంట్ ఉన్నాడు, అంటే ఒకటే అవుట్పుట్. యావరేజ్ ఎంత, 1000. ఫిక్స్డ్ కాస్ట్ 1000 ఉందట, ఇద్దరు ఉన్నారట, 2 అవుట్పుట్ ఉంది, అప్పుడు ఆన్సర్ ఎంత, 500. 1000 డివైడ్ బై 3 అయింది, అప్పుడు ఆన్సర్ ఎంత, 333.33. 4 అయింది, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ 50, 250. ఇక్కడ చూడండి 5 అయింది, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎంత, 200. మీరు అబ్జర్వ్ చేస్తే
ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కడైనా అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుట్పుట్ అయినా 1000 ఉంది. బట్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ స్టార్టింగ్లో 1000 ఉంది. సెకండ్ యూనిట్ పెంచిన తర్వాత 500 డిఫరెన్స్ వచ్చింది. ఓకే, 500 డిఫరెన్స్ వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ యావరేజ్ మనం వెన్ ద అవుట్పుట్ ఈస్ ఇంక్రీజింగ్, ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుందట, దాని ఇంపాక్ట్ చూడండి 500 పడిపోయింది. తర్వాత తర్వాత 167 పడిపోయింది. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇది ఒక 83, ఇక్కడ చూస్తే ఇక్కడ 50. దాని మీనింగ్ ఏంటి? అవుట్పుట్ 1 యూనిట్ పెరుగుతుంటే ఫిక్స్డ్ కాస్ట్ యావరేజ్ చూడండి ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్. అంటే స్టార్టింగ్లో ఉన్నంత పవర్ ఎండింగ్లో లేదు. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్ ఓన్లీ 50 ఇయర్. స్టార్టింగ్లో 500 ఫాల్ డౌన్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో మన అవుట్పుట్ ఇంక్రీజ్ చేస్తూ స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇది సెకండ్ స్టేజ్లో ఏమవుతుందట, అవుట్పుట్ పెరుగుతుంటే ఏఎఫ్సి తగ్గుతుంది ఓకే, బట్ ఏబీసీ కూడా పెరుగుతుంది ఓకే. బట్ దేని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్ అంటే ఏఎఫ్సి ఇంపాక్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కువ ఉంటుందట. అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఏఎఫ్సి ఇంపాక్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఏటీసీ విల్ ఫాలో ఏఎఫ్సి ఓన్లీ. ఏఎఫ్సి ఎలా మూవ్ అయితే అలా మూవ్ అవుద్దట. సో స్టార్టింగ్ 2 ఫాల్ డౌన్ అయింది, అందుకే ఇది ఇక్కడ వరకు ఫాల్ అయింది. దాని తర్వాత ఏఎఫ్సిని ఫాలో అవుతుందట ఏటీసీ. ఎందుకు సార్ అంటే ఏఎఫ్సికి ఎక్కువ పవర్ ఉంటుందట స్టార్టింగ్లో. లేటర్ స్టేజెస్ అంటే థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఏఎఫ్సికి పెద్దగా ఏం ఇంపాక్ట్ లేదు, అలా డౌన్ అయిపోతుంది అది. అండ్ హెన్స్ ఏఎఫ్సిని ఫాలో అవుదట. ఆ తర్వాత ఏబీసీ విల్ బి మోర్ పవర్ఫుల్. అంటే ఇప్పుడు ఏబీసీ ఎటు వెళ్తే ఏటీసీ అటు వెళ్తుందట. ఇప్పుడు ఏబీసీ ఎటు వెళ్తుందట, పైకి వెళ్తుంది. కాబట్టి ఇది కూడా ఏమవ్వాలి, పైకి వెళ్తుందట. ఓకే, ఐ హోప్ యూ ఆల్ గెటింగ్ ద పాయింట్. దిస్ ఈజ్ ఏటీసీ. సో ఏటీసీ స్టార్టింగ్లో ఫస్ట్ స్టేజ్లో బోత్ విల్ ఫాల్ డౌన్, అందుకే ఇది కూడా ఫాల్ డౌన్. సెకండ్ స్టేజ్లో ఏఎఫ్సి విల్ ఫాల్ డౌన్, ఏబీసీ విల్ గో అప్. హౌఎవర్ ఏటీసీ విల్ ఫాలో ఏఎఫ్సి ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ రీజన్? ఏఎఫ్సి ఇస్ మోర్ పవర్ఫుల్ అట్ ద బిగినింగ్, లెస్ పవర్ఫుల్ అట్ ద ఎండింగ్. సో బిగినింగ్లో ఉన్నాం కాబట్టి, అంటే రెండో స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇట్ ఫాలోస్ వాట్ ATC follows what AFC only, but after that ATC follows A, B, C, and hence it moves up. So this is the diagram for what? This is output, and this is ATC, Aristotle cost. Okay na? ఓకే అంటే నేను ఇలా అన్ని కలిపి ఒక దాంట్లో రాయాలనుకోండి, ఒక గ్రాఫ్ రాయాలనుకున్నాను అనుకోండి, ఇలా రాయించాం చూడండి ఒకసారి. కన్సిడర్ దిస్, ఇలా రాయించాం చూడండి. ఎస్, సో చూడండి ఒకసారి. వాట్ ఈస్ దిస్? ఏవిసి. ఓకేనా? అదేంటి ఏవిసి. దిస్ ఇస్ వాట్? దిస్ ఈస్ ఏఎఫ్సి. ఓకే, తర్వాత నేను ఏటీసీ తీసుకోవాలనుకోండి, దిస్ ఇస్ ఏటీసీ. సార్ ఏటీసీ ఎందుకు సార్ పైన రాశారు? ఎందుకంటే ఏటీసీ కాంబినేషన్ ఆఫ్ ఏఎఫ్సి ప్లస్ ఏబీసీ, అంతే కదా. ఇది 100 అది 100 అనుకోండి, ఏటీసీ విల్ బి 200, అందుకని పైకి ఉంది. ఓకే, అన్నిటికన్నా పైన ఏటీసీ వచ్చింది. ఐ హోప్ యూ విల్ గెట్ ద పాయింట్. ఓకే, నౌ ఐ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ కాల్డ్ ఎస్ ఎంసీ. ఓకే, ఎంసీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. ఎంసీ, వాట్ ఈస్ ఎంసీ? మార్జినల్ కాస్ట్. ఓకే, నేను ఇప్పుడు చెప్తున్నంత డీటెయిల్డ్గా ఇక్కడ నేను సింపుల్ లాంగ్వేజ్లో రాసి ఇచ్చాను. యూ కెన్ జస్ట్ రీడ్. సో మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ద అడిషనల్ కాస్ట్ ఇంకర్డ్ ఫర్ ఎవ్రీ అడిషనల్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, అంటే 1 more అడిషనల్ యూనిట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే దానివల్ల వచ్చే ఎక్స్ట్రా కాస్ట్ని వీ కాల్ ఇట్ ఎస్ మార్జినల్ కాస్ట్. ఓకే, అంటే మీకు ఒక డయాగ్రామ్లో చూపిస్తాను, అంటే ఒక టేబుల్ రాస్తాను. టేబుల్ అవుట్పుట్, టోటల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, మార్జినల్ కాస్ట్, అన్నీ ఒకే దాంట్లో వచ్చేలా. ఓకే, సో అవుట్పుట్ 1, టోటల్ కాస్ట్ సే ఎగ్జాంపుల్ 100 వద్దు, లెట్ మీ రైట్ హియర్. టోటల్ కాస్ట్ రాయాలంటే ముందు ఈ 2 రాయాలి కదా, 100, ఇది ఒక 100. టోటల్ కాస్ట్ విల్ బికమ్ 200. ఓకే,
సో ఫస్ట్ యూనిట్కి మార్జినల్ కాస్ట్ ఎంత ఉంటుంది? మార్జినల్ కాస్ట్ 200 ఉంటుంది. 200 అంతే కదా, టోటల్ కాస్టే కదా అది మార్జినల్ కాస్ట్ అంటే. ఫస్ట్ యూనిట్కి నువ్వు ఇంక్రీ కాస్ట్ 200. ఇప్పుడు సెకండ్ యూనిట్ వచ్చిన ఫిక్స్డ్ కాస్ట్ 100 ఓన్లీ. వేరియబుల్ కాస్ట్ మాత్రం ఇట్ విల్ బికమ్ 200. టోటల్ కాస్ట్ బికమ్స్ 300. మార్జినల్ కాస్ట్ ఎంత అయింది సార్? మార్జినల్ కాస్ట్ అంటే ఎంసీ అంటే టోటల్ కాస్ట్ సెకండ్ యూనిట్ మైనస్ టోటల్ కాస్ట్ ఫస్ట్ యూనిట్. అంటే దీని ఆన్సర్ ఎంత? 300 మైనస్ 200. 300 మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 100. ఓకేనా? ఓకే, వెరీ సింపుల్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, అయిపోద్ది, వెరీ ఈజీ. తర్వాత థర్డ్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ 100, వేరియబుల్ కాస్ట్ 300, టోటల్ 400. ఎంసీ 400 మైనస్ 300 విచ్ ఇస్ ఈక్వల్ టు అగైన్ 100. అవునా కదా? సింపులేనా? ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఈ 100 రావడానికి రీజన్ ఏంటి సార్? ఎంసీ 100 రావడానికి రీజన్ ఏంటి సార్? సో ఎంసీ అంటే ఎడిషనల్ కాస్ట్ అంటే ఎక్స్ట్రా వాట్ యూ ఇన్కర్. ఫిక్స్డ్ కాస్ట్ ఎక్స్ట్రా ఏమైనా అయిందా? అవ్వలేదు. అంటే ఇది అవ్వలేదు. ఇంకా ఎక్స్ట్రా ఏమైంది? ఓన్లీ వేరియబుల్ కాస్ట్ అయింది. అంటే ఎంసీ 100 రూపీస్ ఇస్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ ఓన్లీ. ఇక్కడ కూడా దిస్ 100 రూపీస్ ఇస్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ ఓన్లీ. అంటే ఎంసీ డిపెండ్స్ అపాన్ వేరియబుల్ కాస్ట్ ఓన్లీ. ఎంసీ ఇస్ నాట్ డిపెండెంట్ అపాన్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఎంసీ మూమెంట్, విసి మూమెంట్ ఒకలాగే ఉంటాయి. క్లారిటీ ఉందా? ఎంసీ మూమెంట్, విసి మూమెంట్ ఒకలానే ఉంటాయట. ఓకే, సో నేనేమంటున్నానంటే, సో ఎంసీ విసికి క్లారిటీ వచ్చిందా లేదా? నేను ఇక్కడ చదువుతున్నాను చూడండి, ఇక్కడ చదువుతున్నాను. మార్జినల్ కాస్ట్ ఇస్ డిపెండెంట్ అపాన్ వాట్? ఫిక్స్డ్ కాస్ట్, బికాస్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఎంసీ ఇస్ డిపెండెంట్ అపాన్ వేరియబుల్ కాస్ట్ ఉంది. ఎంసీ దేని మీద డిపెండ్ అవుతుంది? వేరియబుల్ కాస్ట్ ఉంది. మార్జినల్ కాస్ట్ కర్ ఫాల్స్ ఇన్ ద బిగినింగ్ అండ్ రీచెస్ టు సర్టెన్ లెవెల్ అండ్ ఇట్ స్టార్ట్స్ రైజింగ్ ఆఫ్టర్ దట్. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రొపోర్షన్. ఓకే, అంటే మన మన యావరేజ్, మన వేరియబుల్ కాస్ట్ ఏదైతే యావరేజ్ తీసుకున్నానో, వేరియబుల్ కాస్ట్ అంటే ఏవిసి, వేరియబుల్ కాస్ట్ యావరేజ్ అంటే ఏంటి? ఏవిసి. దీని మూమెంట్ ఎంసీ మూమెంట్ ఒకలా ఉండాలి. దీని మూమెంట్ ఎంసీ మూమెంట్ ఒకలా ఉండాలి. ఇప్పుడే చెప్పాను దేనివల్ల? ఎంసీ డిపెండ్స్ అపాన్ విసి ఉంది. ఓకే, సిన్స్ వీఆర్ స్టడీయింగ్ యావరేజెస్, యావరేజ్ చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏవిసి ఎంసీ మూమెంట్ ఒకలానే ఉండాలట. ఏవిసి ఎంసీ మూమెంట్ ఒకలా ఉండాలి. ఓకేనా? ఏవిసి ఎంసీ మూమెంట్ ఒకలా ఉండాలట. సో అందుకు నేను ఏమంటున్నానంటే, దాని షేప్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. ఎంసీ షేప్ కూడా ఇట్ ఫాల్స్ డౌన్ ఇన్ ద బిగినింగ్. ఎంసీ మూమెంట్ కూడా ఎలా? ఇట్ ఫాల్స్ డౌన్ ఇన్ ద బిగినింగ్ అండ్ దెన్ ఇట్ మూవ్స్ అప్. ఓకే, సో ఎంసీ కూడా ఇక్కడ మనం రాసుకోవచ్చు కావాలంటే. అయితే నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఓకే, ఏదో రాశాను. దాని తర్వాత ఇంకో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా యాడ్ చేస్తాను. దీని నుంచి నేను ఒక పాయింట్ మీకు చెప్తాను. జస్ట్ ఈ గ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ విల్ టేక్ సమ్ టైం. టైం పరిగెడుతుంది. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇట్ ఈస్ 1.5 hours. ఓకే, చూడండి. When average cost falls as a result of increase in output, then marginal cost is less than average cost. సంథింగ్ ఏదో రాసింది, దాన్ని నేను ప్రూవ్ చేస్తాను. ఓకే, సో ఒక చిన్న డయాగ్రామ్ రాసి, నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఐఎమ్ నౌ స్టడింగ్ ద లింక్ బిట్వీన్ యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్, అంటే ఏటీసీ అండ్ మార్జినల్ కాస్ట్. అండ్ ఏటీసీ అన్న ఏవిసి మూవ్మెంట్ కూడా ఒకటే కదా, ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్ కాబట్టి. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్ కాబట్టి రెండింటికి ఒకటే థియరీ అప్లై అవుతుంది ఇప్పుడు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మార్జినల్ కాస్ట్ లింక్ అండ్ యావరేజ్ కాస్ట్ లింక్. యావరేజ్ కాస్ట్ అన్న ఏవిసి అన్న సేమ్ బిహేవియర్. ఓకే, సో నేను ఎలా రాస్తున్నాను చూడండి. లెట్ మీ రైట్ దిస్ టేబుల్. ఓకే, స్టార్టింగ్లో నేను ఏమని చెప్పాను? లెట్ మీ రైట్ దిస్ అవుట్పుట్. యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్,
యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్. నాకు ఆన్సర్ చెప్పండి. అవుట్పుట్ 1, యావరేజ్ కాస్ట్ 100, మార్జినల్ కాస్ట్ కూడా ఎంత 100. అవుట్పుట్ 2 ఎంత? అవుట్పుట్ 2. అవుట్పుట్ 2 చేశాను అనుకోండి. ఓకే, మీకు ఇందాక చెప్పాను యావరేజ్ కాస్ట్ మూమెంట్ ఎలా ఉంటుందని చెప్పాను. స్టార్టింగ్ ఇట్ ఫాల్స్ డౌన్ అండ్ దెన్ ఇట్ రైజెస్ అప్. అంటే ఇక్కడ ఖచ్చితంగా అది ఎంత ఉండాలి? 90 ఉండాలి, అంటే లెస్ దాన్ 100 ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్లో యావరేజ్ కాస్ట్ విల్ ఫాల్ డౌన్. సో ఏసీ ఇనీషియల్ స్టేజ్ ఇట్ ఫాల్స్ డౌన్. అండ్ అది రీజన్ ఏంటి సార్ అంటే, ఎందుకు ఏసీ ఎందుకు ఫాల్ డౌన్ అవుతుంది? ఎందుకు రీజన్ అంటే స్టార్టింగ్లో ఏఎఫ్సి, ఏబిసి రెండు ఫాల్ డౌన్ అవుతాయి కాబట్టి. అందుకే మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను. ఇది ఎందుకు ఫాల్ డౌన్ అయింది, యూ మస్ట్ హ్యావ్ ద రీజన్. యావరేజ్ కాస్ట్ ఇనీషియల్లీ ఇట్ ఫాల్స్ డౌన్. ఓకే, అండ్ నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. యావరేజ్ కాస్ట్ ఫాల్ డౌన్ అయిందంటే దీని పక్కన నేను ఇది రాస్తాను. ఇప్పుడు లెట్ మీ రైట్ హియర్ టీసీ, టోటల్ కాస్ట్ రాస్తాను. ఓకే, టోటల్ కాస్ట్ ఫస్ట్ దానికి ఎంత? 100. ఇప్పుడు మీరు చెప్పండి టోటల్ కాస్ట్ ఎంత అంటే యావరేజ్గా 90 ఇంటూ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 180. ఓకే, 180. ఎంసీ ఎంత సార్ అంటే ఫస్ట్ యూనిట్ 100, సెకండ్ యూనిట్కి 180 మైనస్ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 80. వాహ్! సో మార్జినల్ కాస్ట్ ఎంత వచ్చింది? 80 వచ్చింది. అంటే ఏసీ ఫాల్స్ డౌన్, ఎంసీ ఈజ్ ఆల్సో ఫాలింగ్ డౌన్. అంటే యావరేజ్ పడిపోతే మార్జినల్ కాస్ట్ కూడా ఇట్ ఫాల్స్ డౌన్. హౌఎవర్ ఇక్కడ ఒక కంక్లూజన్ తీసుకొస్తాను, బోత్ విల్ ఫాల్ డౌన్. హౌఎవర్ ఏసీ ఇస్ గ్రేటర్ దెన్ ఎంసీ. వావ్, ఏసీ ఇస్ గ్రేటర్ దెన్ ఎంసీ. ఓకేనా? దెన్ థర్డ్ యూనిట్కి ఇంకో పని చేస్తాం. థర్డ్ యూనిట్కి ఓకే, సో టోటల్ కాస్ట్ సే ఎగ్జాంపుల్ 270 వేస్తాం. టోటల్ కాస్ట్ ఎంత? 270. అంటే యావరేజ్ కాస్ట్ ఎంత అవుతుంది? సే ఎగ్జాంపుల్ ఇది కూడా ఎంత? 90. యావరేజ్ కాస్ట్ ఎంత? 90. సో మార్జినల్ కాస్ట్ ఎంత అవుతుంది? మార్జినల్ కాస్ట్ చెప్పండి నాకు ఆన్సర్. 180 మైనస్ 270 విచ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ 90. ఓకే సార్, ఈ స్టేజ్లో నేను ఏం చెప్పబోతున్నాను సార్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, యావరేజ్ కాస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ యూనిట్ 100, సెకండ్ యూనిట్ 90, థర్డ్ యూనిట్ కూడా 90. సార్ లీస్ట్ స్టేజ్ సార్ అంటే 90 అంతేనా కదా? 3 యూనిట్స్కి 90 అవుతుందంటే విచ్ ఇస్ లీస్ట్. యావరేజ్ 90. ఓకే, యావరేజ్ 90. ఇప్పటికి లీస్ట్ ఏసీ ఏది? 90. ఎంసీ కూడా ఎంత ఉంది? 90. సో దాని మీనింగ్ ఏంటి సార్ అంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏసీ మినిమం అవుతాయి. ఏసీ ఫాల్స్ డౌన్ అండ్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ రీచెస్ టు మినిమం అండ్ దేర్ ఆఫ్టర్ ఇట్ గోస్ అప్. అంటే ఈ పాయింట్ ఇట్ ఫాల్స్ డౌన్ ఇనిషియల్లీ, ఇట్ రీచెస్ టు మినిమం అండ్ దెన్ ఇట్ రైజెస్ అప్. సో అది నేను చెప్తున్నాను. ఏసీ మినిమం అయిందట. ఏసీ మినిమం అయినప్పుడు ఎంసీ ఎంత అయింది? ఏసీ ఈక్వల్ టు ఎంసీ 90 అయింది చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కాన్సెప్ట్. ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ. ఇప్పుడు దాని తర్వాత నేను ఏం చెప్పాను? ఏసీ మూమెంట్ ఎలా ఉంటుందని చెప్పాను? ఇట్ నీడ్స్ టు గో అప్. ఏసీ ఎలా ఉండాలంటే ఇట్ నీడ్స్ టు గో అప్. ఫోర్త్ పాయింట్. ఓకే, ఫోర్త్ పాయింట్ ఇట్ బికమ్స్ 120. సే ఎగ్జాంపుల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 120. సార్ ఏసీ 120 అంటే 120 ఇంటూ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 480. టోటల్ కాస్ట్ అంటే 480. అప్పుడు మార్జినల్ కాస్ట్ ఎంత సార్ అంటే 480 మైనస్ 270. ఎందుకు మార్జినల్ కాస్ట్ ఎలా వస్తుందని చెప్పాను? టోటల్ 4 మైనస్ టోటల్ 3. 4 దగ్గర 480, 3 దగ్గర 270. అంటే ఆన్సర్ ఎంత? ఆన్సర్ 100 ఇక్కడ 30. చెప్పండి. 270 మైనస్ 480. 270 330. 130 ప్లస్ 18. 130 ప్లస్ 18 210. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇది రైజింగ్ అప్, దిస్ ఈజ్ ఆల్సో రైజింగ్ అప్. ఓకే, సో లేటర్ స్టేజెస్లో ఏం జరుగుతుందట? ఏసీ మూవ్స్ అప్, ఎంసీ మూవ్స్ అప్. ఇక్కడ చూడండి, ఇలా ఏసీ ఫాల్ డౌన్, ఇక్కడ ఎంసీ ఫాల్ డౌన్ ఫస్ట్. దాని రిజల్ట్ ఇది. దాని తర్వాత ఏసీ గోస్ అప్, ఎంసీ ఆల్సో గోస్ అప్. హౌఎవర్ ఎంసీ ఇస్ గ్రేటర్ దాన్ ఏసీ. అంటే ఈసారి ఏమైంది? ఏసీ లెస్ దాన్ ఎంసీ. అంటే ఎంసీ గ్రేటర్ దాన్ ఏసీ. సో దిస్ ఈస్ ద థర్డ్ కంక్లూజన్. వెరీ బ్యూటిఫుల్. దీని నుంచి ఎగ్జామ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఏమైందట? ఏసీ ఎంసీ ఫాల్స్ డౌన్, ఏసీ ఇస్ గ్రేటర్ దాన్ ఎంసీ. తర్వాత ఏసీ మినిమం, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ. తర్వాత ఏసీ గోస్ అప్, ఎంసీ గోస్ అప్, బట్ ఎంసీ ఇస్ గ్రేటర్ దాన్ ఏసీ. వావ్, ఎస్. ఆ టేబుల్తో మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. ఏసీ ఫాల్స్,
AC falls, MC falls, and it is less than average cost. When AC rises, marginal cost will also rise, and marginal cost is more than average cost. When AC is maximum కాదు ఇది minimum. Change it here. This is what? This is not maximum. This is minimum. Then MC is equal to AC. ఓకే, అందుకు నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి, ఇందాకలో గ్రాఫ్ వేసాను కదా, ఇక్కడ ఈ గ్రాఫ్లో నేను ఏం చేశాను చూడండి, ఈ టేబుల్ ప్రకారం ఆ గ్రాఫ్ వేసాను. మీరు చూసారు ఇక్కడ చూడండి, ఏసీ ఫాల్ డౌన్ వెన్ ఏసీ ఫాల్స్ డౌన్. ఏసీ ఇలా ఫాల్ డౌన్ అవుతున్నప్పుడు వెన్ ఏసీ ఫాల్స్ డౌన్, ఇది కూడా చూడండి, వాట్ ఈస్ దిస్? ఏవిసి. వాట్ ఈస్ దిస్? ఏటీసీ. ఏటీసీ అన్నా ఏసీ అన్నా ఒకటే. వాట్ ఈస్ దిస్? ఎంసీ. వెన్ ఏసీ ఫాల్స్ డౌన్, మన ఎంసీ కూడా ఏమవ్వాలి? ఇట్ షుడ్ ఆల్సో ఫాల్ డౌన్. హవెవర్ ఏసీ ఈజ్ మోర్ దాన్ ఎంసీ అని చెప్పాను. ఓకే, ఫాల్ డౌన్ అవుతున్నప్పుడు చూడండి, రెండు ఫాల్ డౌన్ అవుతున్నప్పుడు ఏమైంది? రెండు ఫాల్ డౌన్ అవుతున్నప్పుడు ఏసీ పైన ఉంది, ఎంసీ కింద ఉంది, అంటే ఏసీ ఇస్ మోర్ దెన్ ఎంసీ. తర్వాత కట్ చేసిన దాని తర్వాత ఏమైపోతుంట? ఎంసీ పైన ఉంది, ఏసీ కింద ఉంది. అండ్ మీరు చూడండి, ఇక్కడ ఏసీ కింద ఉంది, ఇక్కడ కూడా ఏబీసీ. ఎందుకంటే రెండు మూమెంట్ ఒకటే కదా, ఏసీ అన్నా ఏబీసీ అన్నా రెండు మూమెంట్స్ ఒకలా ఉంటాయి కాబట్టి ఇది పైన ఉంది, దాని కింద, తర్వాత కింద ఉంది. కానీ ఎగ్జాక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఏటీసీలో మినిమం పాయింట్ విచ్ ఇస్ హియర్, మినిమం పాయింట్, అక్కడ ఎంసీ మ్యాచ్ అయింది, అంటే ఎంసీ కట్ అయింది. ఏసీ మినిమం, ఎంసీ టచ్ అవుతుంది, అలా టచ్ చేశాను. సో ఇవన్నిటికీ ఇంకో గ్రాఫ్ కూడా మనం యాడ్ చేసుకోవాలనుకుంటే, దిస్ ఈస్ ఏఎఫ్సి. ఇట్ ఫాల్స్ డౌన్ బట్ ఇట్ విల్ నెవర్ టచ్ జీరో. ఓకే, సో ఇదంతా జస్ట్ మీరు ఈ 3 పాయింట్స్ అర్థమైపోతే ఎంటైర్ ఎవ్రీథింగ్ మీరు చేసేయచ్చు. ఓకే, దిస్ ఇస్ ది రివిజన్ ఫార్ షార్ట్ రన్ యావరేజ్ కర్వ్స్. షార్ట్ రన్ అంతా నేను ఇందాక లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ చెప్పాను, షార్ట్ రన్. ఓకే, ఇప్పుడు లాంగ్ రన్ తీసుకుంటాను చూడండి, లాంగ్ రన్. ఓకే, వెరీ సింపుల్, విత్ ఇన్ నో టైమ్ విల్ కంప్లీట్. నిమిషంలో అలా ఉంది. హలో, ఇది ఇంకా అవ్వలేదు, లాస్ట్లో ఉండిపోయింది. ఇది మధ్యలో బ్రేక్ కూడా చేయలేము, అంటే 2 వీడియోల తర్వాత కలపడానికి డిఫికల్ట్. అందుకు ఇంకా టైం పట్టిస్ ఇలాగ ఉంది. ఈలోపు నువ్వు మా ఇంటికి వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళు, నేనెందుకు పోనీ. సరే, ఇంకా టైం పట్టిస్ ఇలాగ ఉంది, చాలా పెద్దదిలాగా ఉంది అది, అందుకు. అంటే హాఫ్ పార్ట్ అయింది, అప్పుడే 1.5 గంట అయిపోయింది, నేను ఇంకా ఎలా ఎక్స్టెండ్ అయిపోతుంది. అందుకు పడుతుంది. ఆ తర్వాత వెళ్దాం పోనీ. 7కా? ఒకసారి ఉంది, ఇప్పుడు టైం ఎంత అయింది? సరే, ఓ పని చేస్తాను, ఇప్పుడు నేను ఆపుతాను, మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను, వస్తాను. ఓకే, సో షార్ట్ రన్ కాస్ట్స్ అయ్యాయి, షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్స్ అయ్యాయి. సో మనం లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ని జస్ట్ ఇంకో వీడియోలో ఐ జస్ట్ అప్లోడ్. ఓకే, డన్. సో థ్యాంక్ యూ, బై బై.